అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్ర విశిష్టతను గురించి తెలుసుకుందామండి. రామభక్త హనుమాన్‌కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయ నిర్మాణం 400 ఏళ్ల క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని, 400 ఏళ్ల క్రితం కొడియాళ్ళ పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం. సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలో నుంచి తప్పిపోయింది. ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు హనుమంతుడి కలలో కనపడి, తాను కోరంద పొదలో ఉన్నాను, తనకు ఎండ, వాన, ముళ్ళ నుండి రక్షణ కల్పించమని, నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి ఒక చిన్న ఆలయం నిర్మించాడు. ఓవైపు నరసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించడం, శంకు చక్రాల హృదయంలో సీతారాములను కలిగి ఉండడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. పూర్వము రామరావణ యుద్ధం జరుగుతున్న కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవుని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవుని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగం విరిగిపడిందట. ఈ భాగాన్నే కొండగట్టుగా పిలుస్తున్నారు అని ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం, 2 ముఖాలతో హనుమంతుడి ఉండడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక కొండగట్టు ఆంజనేయ స్వామి వారు స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపంగా ఉన్నారు. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశముఖ్ గారు తిరిగి నిర్మించారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు శ్రీ బేతాళ స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉన్నారు. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండలరాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జా పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, కొండలరాయుని గట్టు, శ్రీ వెంకటేశ్వర ఆలయం, శ్రీరామ పాదుకులు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు, హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి. ఆంజనేయునికి 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. విశేష పండుగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అలాగే రోగగ్రస్తులు, సంతానహీనులు అంజన్న సన్నిధిలో 41 రోజులు గడిపితే బాగవుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన పర్వదినాలు ఏమిటంటే, ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు హోమం కూడా నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. అలాగే చైత్రశుద్ధ నవమి రోజు అనగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 4 రోజుల పాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కళ్యాణం కూడా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు.
దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. ఆలయ పవిత్రతతో పాటు లోక కళ్యాణం నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ శాంతి, జగత్ కళ్యాణ సిద్ధికి ఏటా 3 రోజుల పాటు శ్రీ సుదర్శన మహాయాగం కూడా జరుపుతారు. అలాగే ఈ ఆలయంలో నిర్వహించే పూజల వివరాలను కూడా ఒకసారి తెలుసుకుందాం. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ చేస్తారు. ఉదయం 4:30 గంటల నుంచి ఉదయం 5:45 శ్రీ స్వామివారి ఆరాధన. ఉదయం 5:45 నుంచి 6 గంటల వరకు బాలభోగ నివేదం మొదటి గంట. ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు సూర్య దర్శనం. ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు నిత్యహారతులు. ఉదయం 9 నుంచి 11:30 వరకు శ్రీ స్వామివారికి అభిషేకం. ఉదయం 11:30 నుంచి 12:30 వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. మధ్యాహ్నం 12:30 గంటలకు రెండో గంట. మధ్యాహ్నం 12:45 వరకు భజన తీర్థ ప్రసాదం. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు విరామం. మంగళ శనివారాలు మినహా ఆలయాన్ని మూసివేస్తారు ఈ టైంలో. మధ్యాహ్నం 3 గంటలకు మరియు 4 గంటల వరకు సూర్య దర్శనం. మధ్యాహ్నం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీస్వామి వారి ఆరాధన మూడో గంట. సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 గంటలకు నిత్యహారతులు. రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన. అలాగే రాత్రి 7:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా ఉత్సవం. రాత్రి 8:15 భజన. రాత్రి 8:30 గంటలకు కవట బంధనం. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు కూడా విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.